కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 12 రోజులైంది. ఎవరికి వారే సిద్ధాంతాలు జ్యోతిష్యులు అంటూ భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గద్వాల నుంచి వచ్చిన వ్యక్తి తాను జ్ఞానిని ధ్యానం చేస్తానంటూ 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు వచ్చేస్తుందని జ్యోతిష్యం చెప్పాడు. బుధవారం భూదేవి తీసుకుపోయిందని చెప్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. మీడియా వెంట పడుతున్న పోలీసులు ఇలాంటి వారిని ఎందుకు పట్టించుకోరు అన్నది ప్రశ్నగా మారింది. చిన్నారి నివాసం వద్ద హల్చల్ చేస్తున్న జ్యోతిష్యుడితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ధ్యానంలోనే ఉన్నాను, ధ్యానంలో కూర్చుంటాను. నాకు ఏకాంతంగా భంగం కలిగించకండి. రాత్రి 1 గంటకి పాప వచ్చేస్తుంది. 1 గంట రాకపోతే నేను ఇక్కడ ఉన్నారు, కానీ సార్ ఇక్కడ ఉన్నారంటే ఏదో కారణం ఉంటుంది. అని మీరు చెప్పారు, పాప 1 గంటకి నవ్వుతూ వచ్చేస్తుంది. 1 గంట దాటిపోయింది. నిన్న నా పరిశోధన ఏం తెలియదంటే, మాకు ఓనాడు మేము టైం తీసుకుంటాం పక్క, ఎందుకంటే అసాధ్యమార్గంగా చెప్పకూడదని. ఒకరోజు టైం తీసుకోవడం అంటే మేము రాత్రల్లా మా పరిశోధన చేసుకున్నాం. ఆల్రెడీ పాప దైవ స్వరూపంలోకి వెళ్ళిపోయింది, రాదు, తిరిగి రాదు. లాస్ట్ ఫైనల్ మాది ఇది. మీరు చెప్పారు 1 గంటకు వచ్చేద్దని చెప్పారు. నిన్న ఒకటి చెప్పాను మీకు, వస్తే మంగళవారం రాత్రి నైట్ కల్లా రావాలి. మేము సాధించుకునేది లేదనుకుంటే పూర్తిగా రాదు అని మీ అవకాశం. నిన్న మీరు చెప్పింది, నేను ధ్యానంలో కూర్చున్నాను, ఖచ్చితంగా పాప ఈ చుట్టుపక్కల ఉండదని చెప్పారు. ఇప్పుడు ఇక్కడనే అదర్శనం. సో పోనీ ఏం జరిగి ఉంటది అంటారు? జంతువులు ఎత్తుకెళ్ళినాయా, మనుషులు ఎత్తుకెళ్ళి ఉన్న కానీ అదర్శనం అవుతారు. మాకు అక్కడ ఉంది కదా అమ్మాయి, నన్న పోలీసులు అంతా అక్కడ ఉన్నారు, అక్కడ బొమ్మలు పెట్టారు, మేము అంతా అక్కడ ఉన్నాం, మీరు అక్కడికి వచ్చారు. మరి అందరూ ఉండగా మా అదృశ్యం అంటే ఎలాగా? అదే అంతే, ఫస్ట్ స్టార్టింగ్ అదే సార్. తల్లి ఇప్పుడే చెప్తుంది, భవానే కొంతమంది జ్యోతిష్లు అంటున్నారు, వాస్తులు అంటున్నారు, మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కొంతలేమో గోడ తీసి అంటాడు, ఒకటేమో మిషన్ తీసి అంటాడు. మీ ఇబ్బందులు అంటే ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అంటారు. వల్ల కాదు నేను చేసుకున్న ఆత్మస్వరూపం వాళ్ళు జాతర గద్వాల్. గద్వాల్లో ఏం చేస్తారు మీరు? మేము ఆల్రెడీ వ్యవసాయమే చేసుకున్నాం, కొన్ని పూజ పురస్కారాలు ఉంటాయి. మేము అక్కడ నుండి అక్కడనే ధ్యానం చేసి ఏం జరిగిందని అక్కడనే తెలుసుకున్నాం. కొంత అక్కడ తెలుసుకున్న తర్వాత ఇక్కడే వచ్చి మేము పరిశీలించాలనేది గట్టిగా ఉద్దేశంతో ఇక్కడ వచ్చాము. ఇది అక్కడ పరిశోధన కూడా ఇక్కడే తేలింది. మళ్ళీ ఏ పరిశోధన చేసినప్పుడు పోలీసులు ఆధునికమైన నైట్ విజువల్ కెమెరాలు వాడుతున్నారు, డ్రోన్స్ వాడుతున్నారు. అటవీ శాఖల ఇంకా పవర్ఫుల్ డ్రోన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరికి కనపడింది, మీకు ఎలా కనపడింది? దూరదృష్టి ఉందా? దూరదృష్టితోనే ఇది చూపెడుతుంది. ఈ మీడియాలకి కానీ గవర్నమెంట్కి నిరూపించలేరు. ఇది సత్యం. ఎందుకంటే నా అధీనంలో వచ్చినదే ఇదే సత్యం. ఎవరికి కనపడదు, దొరికినా గవర్నమెంట్కి దొరకదు. ఇది ఆదర్శనమైనది ఎవరికి దొరకదు. కంటిన్యూగా ఇది లాస్ట్ ఫైనల్. నమ్మకంగా ఎలా చెప్తున్నప్పుడు ఈయన ఒక మాట చెప్తే మనం దానికి ఖచ్చితమైన ఆధారం ఉండాలి. ఇప్పుడు కొంతమంది యంత్రాలు అంటారు, కొంతమంది మంత్రాలు అంటారు, కొంతమంది తంత్రాలు అంటారు. ఏ ఆధారంతో మీరు చెప్తున్నారు అన్నమాట? మేము అంతరాలు తంత్రాలు అనేది వేరు. ఆత్మస్వరూపము దూరదృష్టితో మనం దృష్టితో చూసేది వేరు. అంటే కొంతమంది కొన్ని దృష్టాలు వేరు ఉంటాయి, ఆలోచనలు వేరు ఉన్నప్పుడు వాళ్ళ దృష్టి అనేది. మీ మాటలో తేడా వచ్చింది కదా. నన్ను మా మీడియా మిత్రులు అంతా ఉన్నారు, 1 గంటకు వచ్చేస్తున్నారు, 1 గంట దాటిపోయింది, లేకపోతే రాకపోతే నేను ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు మీరు? అట్ట కాదు కదా. 1 గంట పరిధోలు మనం వస్తే రావాలి, లేకుంటే లేదు. రేపు మళ్ళీ మీడియాకి ఇస్తాను, మీరు అవసరం వస్తే మీ వీడికి ఆపండి. నేను చెప్పిన మీ అదర్శనమే, అంతక్ష ఏం లేదు. ఉన్న కానీ అదర్శనం అవుతారు ఇలా. ఎందుకంటే మా పరిశోధన కొంతమంది ఇంత మొదలు మేము దాన్ని మనం గమనించుకోవడం కాబట్టి ఒక జ్ఞానికి ఒకటే దొరుకుతుంది. ఇదల్లా ఇది గవర్నమెంట్ కానీ ఇతర వాళ్ళకి దొరకదు. ఇది ఒక జ్ఞాని. మీరు దానం చేస్తున్నారు, మీకు దొరుకుతుందా? జ్ఞాని నీకు డైరెక్ట్ ఫర్మిస్ చెప్తున్నాను, దొరకదు. పాప అదర్శనం అయింది. ఇది పరిస్థితి. వాస్తు సిద్ధాంతులని, జ్యోతిష్ని కొంత భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 5 రోజు ఖచ్చితంగా సార్ బాధల్లో ఉండగా ఒకడు వస్తాడు, ఇల్లు తీసి అంటాడు, ఒకడు వస్తాడు ఇక్కడ మిషన్ తీసి అంటాడు. వాళ్ళని బాధ పెట్టే విషయంగా మీరు ప్రచారం కోసం అవుతున్నారు తప్ప ఇందులో ఏం లేదు. ఆయన నిన్నే మన ఇంటర్వ్యూలో చెప్పాడు 1 గంటకు వస్తున్నాం, రాత్రి 1 గంట అని. మధ్యాహ్నం 1 గంట అయిపోయినా పిల్ల ఆచూకీ లేదు. కాబట్టి దయచేసి పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేయొద్దని. వీళ్ళంటే కొంచెం దూరంగా ఉంటే మంచిదని. మీరు నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడేస్తారు? ఇది జ్యోతిష్యులు వాస్తు సిద్ధాంతాలు చెప్పి భయపెట్టే పరిస్థితి జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ డిఎస్పీ ఎంక్వైరీ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళ మీద కూడా కన్నేయాల్సిన అవసరం ఉంది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం నుంచి.